షాప్ సైలెంట్ వచ్చాం పద పద ఆ బుక్ టీచర్ డాక్యుమెంటేషన్ పాన్ కార్డు ఆధార్ కార్డు పట్టణ వ్యాపారస్తులందరికీ కూడా నమస్కారాలు. నేను మున్సిపల్ కమిషనర్ తాడేపల్లిగూడెం. ఇప్పుడు ప్రభుత్వం ఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని ఒక సర్వే ఒకటి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ సర్వే వల్ల ప్రతి వ్యాపారస్తులు కూడా ఈ సర్వేలో నమోదు చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చే అనేక రకాల బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. దాని పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే సబ్సిడీలు ఇస్తున్నాయి, ఏవైతే స్కీమ్స్ పెట్టినవి అవన్నీ కూడా మీరు వినియోగించుకోవడానికి మంచి అవకాశం. మాకు ఈ రోజు నుంచి అంటే 29 నుంచి సర్వే స్టార్ట్ అయింది. దీంట్లో భాగంగా మన సెక్రటరియట్ సచివాలయం సంబంధించిన సెక్రటరీలు అందరూ కూడా మీ షాప్కి వచ్చి మీ వివరాలు అడుగుతారు. వివరాల్లో భాగంగా ఏంటంటే ముందుగా మీరు సర్వే చేయడానికి అంటే దీన్ని ఎంఎస్ఎంఈ అంటారు. ఎంఎస్ఎంఈ సర్వే అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సర్వే. దీంట్లో భాగంగా అంటే మీ యొక్క చేసే వ్యాపారానికి పోటీతత్వం పెంచడం కోసం ప్రభుత్వం ఈ సర్వే చేస్తుంది. అలాగే మీరు ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రోత్సహించి వేరే చోటకి అమ్మడానికి, కొనుగోలుకి చేయడానికి మీకు గవర్నమెంట్ సహాయపడుతుంది. అదేవిధంగా సర్వే ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క రూపకల్పన అంటే ఆర్థికంగా ఎవరైనా బిజినెస్లో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల నుంచి మన ప్రభుత్వం లోన్ ఇచ్చి అంటే పిఎంవైవై లోన్ ఉంది. పిఎంవైవై లోన్ ఇప్పుడు మేడం గారు షాప్ కూడా సర్వే చేసాం. ముద్రణ లోన్ ద్వారాగా ఈ షాప్ రన్ చేశారు. గతంలో 5 లక్షల రూపాయలు ముద్రణ లోన్ తీసుకున్నామని చెప్పారు. అదే సర్వేలో కూడా చేసాం. అలా ఇంకెవరైనా లోన్ పొందకుండా ఉండి మీకు ఏమైనా లోన్ కావాలంటే లేదా ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆర్థికంగా మీకు ఆదుకోవడానికి ఇది ప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్వే కనుక ఈ సర్వేలో అనేక రకాల రికార్డ్స్ అడుగుతాం. రికార్డ్స్ అంటే ఏమీ లేదు, మీరు రొటీన్గా చేస్తున్నవే. మీరు ఏంటంటే పాన్ కార్డు ఒకటి ఇవ్వాలి. మీరు అంటే సంస్థ పేరు మీద అయితే సంస్థ పేరు మీద, మీ వ్యక్తిగత పేరు మీద అయితే వ్యక్తిగత పేరు మీద పాన్ కార్డు ఇవ్వాలి. అలాగే ఆధార్ కార్డు ఇవ్వాలి, బ్యాంక్ ఖాతా ఇవ్వాలి, ట్రేడ్ లైసెన్స్, జిఎస్టీ. ట్రేడ్ లైసెన్స్ అంటే పురపాలక సంఘంలో అందరూ కూడా వ్యాపారస్తులు అందరూ ట్రేడ్ లైసెన్స్ తీసుకునే ఉంటారు. తీసుకున్న ట్రేడ్ లైసెన్స్ చూపించాలి. అలాగే ఐటీ రిటర్న్స్ చూపించాలి. ఈమెయిల్ ఐడి, లేబర్ సర్టిఫికెట్, ఉదయం రిజిస్ట్రేషన్, ఇవన్నీ రకరకాల డాక్యుమెంట్స్ ఉంటాయి. అందులో ఏది నెసెసిటీ అయితే దాన్ని బట్టి సర్వే చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు మా సెక్రటరీలు. దాని అందరికీ కూడా మీరు సహకరించి మీ ప్రతి వ్యాపారస్తులు కూడా ఇందులో నమోదు చేసుకుంటే మీకే బెనిఫిట్ అది కనుక మీరు అందరూ సహకరించి ఈ సచివాలయం సెక్రటరీ వచ్చినప్పుడు మీ యొక్క రికార్డుని తీసి మీరు ఇచ్చి వారి అందరికీ కూడా సహకారం అందించి మీరు దినదినం అభివృద్ధి చెందుతూ వ్యాపారస్తులుగా చిన్న వ్యాపారం నుంచి మిడిల్ వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారస్తులుగా అభివృద్ధి చెందడానికి తోడ్పడతారని ఈ ప్రభుత్వం పెట్టిన ఈ పథకాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని సర్వేలో నమోదు అవ్వాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.